హాయ్ అండి, నేను మీ రమేష్, శ్రీనివాస సైకిల్ షాప్. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ వర్షటైల్ ఈ స్కూటర్ గురించి కొంతమందికి రోడ్డు పడుతున్నారు. ఇది లేడీస్ బండి, ఆడవాళ్ళు వాడతారు బండి అని చెప్పి అంటారు. అవసరానికి ఆడవాళ్ళు వాడే బండి ఏంది, మగవాళ్ళు వాడే బండి ఏంది, ఎవరేం వాడుకోవచ్చు. అవసరం నాకు నా బడ్జెట్లో కావాలి. అంతేగాని లేడీస్ వాడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు లేడీస్ బుల్లెట్ బండ్లు కూడా వాడుతున్నారు, స్ప్లెండర్ వాడుతున్నారు, స్కూటీ లేడీస్ వాడుతున్నారు అని చెప్పేసి జెంట్స్ వాడకుండా ఉన్నారా ఏంటి? ఏమన్నా వాడుతున్నారు కదా. అంటే కొంతమంది అపోహ ఉంది కాబట్టి, ఒకళ్ళిద్దరు నాతో అన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, లో బడ్జెట్లో మేడ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి డిజైన్ చేసింది మన హైదరాబాద్ కంపెనీ వాళ్ళు. హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. దీని సర్వీస్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు, సేల్స్ పరంగా బాగుంది. అంటే నేను అందరూ కొనమనేం కాదు నేను చెప్తుంది, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు కొంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది 25 స్పీడ్ వెళ్తుంది, లైసెన్స్ అవసరం లేదు, లగేజ్ పర్పస్ వాడుకోవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఈక్వల్ టు జెంట్స్ అయినా కానీ వాడుకోవచ్చు. తర్వాత అంటే కొంతమంది అడుగుతున్నారు, దీనికి సర్వీస్ పరంగా మాకు ఏదైనా అవసరం అయితే మేము మరి వినుకొండ దాకా రాలేము కదా అని చెప్పేసి. ఒకటండి, దీనికి అసలు సర్వీస్ అనేదే అవసరం లేదు. ఇది మీకై మీరు ఓన్గా ఒక 10 minutes కేటాయిస్తే అసలు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటారంటే, ఇది ఎవరికై వారు ఇండివిజువల్గా చేసుకునే బండేగా, మరి ఇది సైకిల్ కాదు కదా. బండి మీద కూర్చుంటే మనం వెళ్తున్నాం కదా, అందుకే బండే ఇది కూడా. ఇది మెయింటెనెన్స్ చేసుకోవాలంటే చాలా ఈజీ, సర్వీస్ పరంగా చాలా ఈజీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక కాంటాక్ట్ మాకు ఫోన్ చేస్తే మేము దాని తగ్గట్టుగా ఒక వీడియో చేసి కస్టమర్కి పంపిస్తున్నాం. లైక్ నేను ఇప్పటికి కూడా ఏపీలో నా ద్వారా ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా చాలా పంపించాను. నేను వినుకొండ ఒక్కటే కాదు కదా, నా వీడియోస్ చూస్తారు, వీడియో చూసిన తర్వాత నాకు ఆర్డర్స్ వస్తాయి, నేను డైరెక్ట్ కంపెనీ నుంచి అటే పంపిస్తూ ఉంటాను. వాళ్ళు దీనికి ప్రాబ్లం అంటారు, రెక్టిఫై చేస్తారు, వీడియో పెడతారు, ఆ వీడియో నేను చూపిస్తాను. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు, ఖర్చు లేదు కదా. అదే బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు తీసుకుంటారు, ఆ 100 రూపాయలు సేవ్ అయినట్టేగా మీకు. నేను అందుకని ఏం చెప్తానంటే, వర్షటైల్కి ఉన్నంత ఫెసిలిటీ మీకు ఏ బండికి ఉండదండి. అయితే నేనేమి దీన్ని హైలైట్ ఏం చేయను. అంటే మన బడ్జెట్లో మనకు కావాల్సిన విధంగా మన టౌన్లో వాడుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇది ఒక 20 కిలోమీటర్స్ సరౌండింగ్ అయితే బెస్ట్. పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే 2 పిల్లలు ఉంటే ఒకరికి, అదే సపోజ్ ఒక ఆటోకి కానీ బస్సుకి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మినిమం ఒక పర్సన్కి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ బండి నెలకు వచ్చేపాటికి 2 పిల్లలు ఉంటే 2000 ఖర్చు అవుతుంది. సంవత్సరానికి వచ్చేపాటికి మినిమం స్కూల్ అంటే మినిమం 9 నెలలు జరుగుతుంది. అయితే 9 నెలలు ఎంత అవుతుంది చూసుకోండి. ఈ బండి కాస్ట్, దీని లైఫ్ ఒకసారి ఆలోచన చేయండి. నేను సర్వీస్ పరంగా సేల్స్ పరంగా నాకు బాగానే ఉంది. ఈ ఒక్కటే మెయింటైన్ చేసుకోవడం కారణం ఏంటంటే, నాకు మెయిన్ కస్టమర్ సర్వీస్ ఇస్తున్నా. కొంతమందికి ఈ బండి తోలిన తర్వాత ఈ బండి అని అంటారు, అవసరం తీరిపోయింది వాళ్ళకి. అవసరం తీరిపోయిన తర్వాత చిన్నదేంది పెద్దదేంది, ఇలా సపోజ్ వేరే వాళ్ళు పెద్ద బండే తీసుకుంటారు, ఆ బండి ఎన్ని రోజులు వాడతారు? ఒక 1 year వాడతారు, తర్వాత దాని మీద మోజు పోద్ది, ఇష్టం పోద్ది, వేరే బండి తీసుకుంటారు. అట్లానే అప్గ్రేడ్ అవుతుంటారు. అట్లానే వర్షటైల్ స్కూటర్ కూడా ఎవ్రీ ఇయర్ దీన్ని అప్గ్రేడ్ చేస్తూనే ఉంది. మీరు కనుక చూస్తే వర్షటైల్ స్కూటర్ని స్టార్టింగ్లో ఏ మోడల్ ఉంది, ఇప్పుడు ఏ మోడల్ ఉంది, ఫ్యూచర్ ఇదివరకు దాని యొక్క లైఫ్ ఏంది, దాని యొక్క మోడల్ ఏంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే డిజైన్ ఏంటి చూస్తే యూట్యూబ్లో కొట్టండి, లేకపోతే గూగుల్లో కొట్టండి వర్షటైల్ స్కూటర్స్ అంటే వచ్చేస్తుంది. ఇప్పుడున్న మోడల్కి దానికి డిఫరెన్స్ చూసుకోండి. ఎప్పటికప్పుడు దీన్ని డిజైన్ మారుస్తున్నారే కానీ బండి పరంగా స్టాండర్డ్గానే చేస్తున్నారు. లైక్ కాస్ట్ 1 రూపాయి ఎక్కువే ఉంటుంది.
అంటే మరి ఈ మాత్రం క్వాలిటీ ఇస్తున్నప్పుడు కాస్ట్ లేకపోతే ఎట్లా ఉంటుంది? ఆలోచన చేసుకోండి. అంటే నేను వర్షటైల్ తోపనని చెప్పను, మంచి బండి అదే. థ్యాంక్ యూ. దీనికి సర్వీస్ పరంగా మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ వన్ కాల్, రమేష్ గారు నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం రెక్టిఫై చేసినాను, వీడియోస్ పెట్టి చేపించాను, అవి కూడా ఉన్నాయి. నమ్మకపోతే వచ్చి చూపిస్తాను, ఒకసారి చూడండి వచ్చి మీ రమేష్.